ఫ్లైఓవర్ 8 నెలల క్రితం ప్రారంభమైంది. ఫ్లైఓవర్ ఎగువ భాగం అందంగా ఉన్నప్పటికీ కింద సర్వీస్ రోడ్డు మాత్రం గుంతలే గుంతలు. వాహనదారులకు నరకం తప్ప మరొకటి లేదు. ప్రతిరోజు దుమ్ము, ధూళి, ప్రమాదాలు కామన్ అయిపోయాయి. స్థానికులు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. రోజు వేల వాహనాలు వెళ్లే మార్గంలో నిత్యం నరకం చూస్తున్నారు. సర్వీస్ రోడ్డుపై పాదచారుల భద్రతకు భరోసా లేకుండా పోయిన పరిస్థితి. సమస్యను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవడం లేదు. ఎందుకిలా? అసలు ఏం జరుగుతోంది? పూర్తి విషయాలు మా ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. ఎస్ అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అంబర్పేట వాసులు ఎవరైతే ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ నుండి మొత్తం టోటల్గా కోటి మీదుగా వెళ్ళవలసిన వారు అందరికీ కూడా అంబర్పేట ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ కారణంగా మొత్తం టోటల్గా కూడా అందరికీ రాకపోకలు ఈజీగా అవుతాయనే ఉద్దేశంతో అయితే 2 సంవత్సరాల నుండి సుమారుగా 3 సంవత్సరాల తర్వాత అంబర్పేట వాసులకు మొత్తం టోటల్గా కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్లైఓవర్ అయితే 3 సంవత్సరాల తర్వాత అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్లైఓవర్ పై నుండి మొత్తంగా వెహికల్స్ వెళ్తున్నా కానీ అంబర్పేట ప్రజలకు ఎలాంటి దీని నుండి లాభం లేదు అంటూ కూడా ఇటు స్థానికులు వాపోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క అంబర్పేటలో ఉండేటటువంటి ఈ ఫ్లైఓవర్ మీద నుండి వెళ్ళే కారణంగా అంబర్పేటలో ఎవరైతే లోకల్లో ఉంటారో ఆ లోకల్లో ఉండేటటువంటి ఆ జనాలకు ఇది ఏ విధంగా కూడా ఉపయోగం లేకుండా పోయింది అంటూ కూడా స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక దీని పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ బస్సు ఏదైతే వస్తుందో అది సర్వీస్ రోడ్ యువతల 2 కూడా ఆ సర్వీస్ రోడ్ ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్డు బాగు చేయకపోవడం వలన మనం చూస్తున్నాం దుమ్ము ఏ విధంగా వస్తుందో. అక్కడ ఉన్నటువంటి షాప్స్ కానీ అటు ఉన్నటువంటి బైకర్స్ కానీ మొత్తం ఆ యొక్క వాన పడింది అయితే వర్షం వచ్చిందంటే అక్కడ వాటర్ ఆగడం అవుతుంది. ఆ వెహికల్ వస్తున్నాయి, మనం అదంతా చూస్తున్నాం. సర్వీస్ రోడ్ అది అయితే వాహనాలు మొత్తంగా ఇబ్బందిగా గురవుతున్నాము. అక్కడ గుంతలమయమైన కారణంగా ఆ బైకులు కానీ అయితే ఇటు మొత్తంగా కూడా బైక్ స్కిడ్ అవుతున్నాయి. అదే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఆ యొక్క ఏదైతే మొత్తంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి సర్వీస్ రోడ్ను బాగు చేయాలి అంటూ కూడా చెప్తున్నారు. అదే ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి అయితే కేంద్ర మంత్రి కూడా ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గతంలో ఇక్కడ నుండే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి అయితే కేంద్ర మంత్రి కూడా ఇక్కడ చొరవ చూపించాలి, ఆ యొక్క సర్వీస్ రోడ్ వెంటనే అయితే దాని పనులు పూర్తయ్యాలి అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్కు చెందినటువంటి ప్రభుత్వంలో ఉండేటటువంటి కాంగ్రెస్కు చెందినటువంటి అతిరథ మహాసారథులు అయినటువంటి వి హనుమంతరావు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవతోని ఈ యొక్క సర్వీస్ రోడ్ను మొత్తంగా బాగు చేయాలంటున్నారు. గతంలో కూడా ఇటు ఈ యొక్క అంబర్పేటలో నిలబడినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడినటువంటి రోహిన్ రెడ్డి అయితే ఎవరైతే ఇప్పుడు డీసీసీగా కొనసాగుతున్నారో అయితే అతను కూడా మొత్తంగా దీనిపైన ఈ యొక్క చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, ఇటు రాజకీయ నాయకులు స్పందించాలి. ఈ యొక్క ఏదైతే అంబర్పేటలో ఉండేటటువంటి ఈ యొక్క సర్వీస్ రోడ్ ఉందో ఆ సర్వీస్ రోడ్ని బాగు చేస్తే రాకపోకలకు ఈజీగా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫ్లైఓవర్ కారణంగా అయితే ఇబ్బందులకు గురవుతున్నాము, ఇది అంబర్పేట ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగం లేదు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ యొక్క సర్వీస్ రోడ్ను మొత్తంగా కూడా అయితే బాగు చేయాలి అంటూ అయితే ఈ యొక్క సామాన్య పబ్లిక్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక గత 3 సంవత్సరాల నుండి ఏదైతే ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న దశ లోపల ఇక్కడ అంబర్పేట నుండి మొత్తం టోల్గా కూడా చూసుకుంటే గోల్నాగా వరకు దీని నిర్మాణం చేశారు. ఈ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఎవరైతే అంబర్పేటలో నివసించే స్థానికులు ఉంటారో వాళ్ళకు ఎలాంటి యూజింగ్ లేకుండా పోతుంది అంటూ కూడా స్థానికుల నుండి వస్తున్నటువంటి వాదన. అయితే అదే కారణంగా ఈ యొక్క ఫ్లైఓవర్కు ఆనుకొని అయితే గతంలో నుంచి కానీ ఇప్పటి నుండి కానీ సర్వీస్ రోడ్ అంబర్పేట గ్రామంలోకి వెళ్ళవలసిన లేదంటే చేనంబర్ నుండి అయితే మొత్తంలో కూడా ఇటు వెళ్ళే రూట్ మొత్తంలో కూడా ఇక్కడే ఉంటుంది. మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక 5 మినిట్స్ నిలబడి మనం ఇక్కడ చూసుకుంటే అయితే ఎన్ని వాహనాలు మొత్తంలో కూడా ఫ్లైఓవర్ పైన పోతున్నాయో సేమ్ అదే తరహాలో దానికంటే డబుల్ రా మొత్తంగా కూడా ఈ యొక్క
ఆ సర్వీస్ రోడ్ వెంబడి వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ సర్వీస్ రోడ్ చూసుకుంటే కనుక అయితే అధ్వానంగా మారిపోయింది. అయితే వర్షం కూడా పడ్డదంటే మొత్తంలో కూడా అయితే ముందే హైదరాబాద్ నగరంలో అయితే చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతున్నాయి. రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపిస్తుంటాయి. ఈ కారణంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇక వర్షం కూడా వచ్చిందంటే ఈ గుంతలలో ఇప్పటికే చాలామంది స్కిడ్ అయ్యారు, చాలామంది పడిపోయారు. అయితే ఇబ్బందులకు కూడా గురవుతున్నాము. ఈ దాని నుండి వచ్చే ఏదైతే దుమ్ము ధూళి ఉంటుందో ఆ యొక్క దుమ్ము ధూళి నుండి అస్తమా రోగాలు కూడా వస్తున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దాని కొరకు చూసుకుంటే కనుక మనతో పాటు అయితే ఇక్కడే ఉండేటువంటి స్థానికంగా ఎప్పుడు కూడా ఇక్కడే వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే వాళ్ళతో పాటు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అనే చెప్పండి, అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? మరి ఇక సర్వీస్ రోడ్ లేని కారణంగా దుమ్ము ధూళి అదంతా ఎలా ఉంటుంది? రోడ్ మంచిగా లేదు, అది మంచిగా చేయలే రోడ్. అది అంతా పడుతున్నారు, నీళ్ళు వస్తే మొత్తం రాళ్ళు ఇక్కడ వస్తున్నారు. ఏమంటే వేస్తలేరు, రోడ్ వేస్తలేరు వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వేస్తలేరు. మనం కూడా చూసుకుంటే కనుక మొత్తం టోల్గా దీనికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తం అయితే వాహనదారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు చూసుకోవచ్చు. ఈ దాని నుండి వచ్చేటటువంటి కారణంగా మొత్తం టోల్గా కూడా అయితే ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. మరో పాటు చూద్దాం, ఇక్కడే రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులు కూడా ఉన్నాయి. అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే బ్రదర్ చెప్పండి, అయితే ఆ యొక్క ఫ్లైఓవర్ అయిన తర్వాత సర్వీస్ రోడ్ ఏదైతే ఉంటుందో సర్వీస్ రోడ్ కూడా నిర్మాణం జరగాలి. సర్వీస్ రోడ్ నిర్మాణం జరగాలి కాబట్టి సర్వీస్ రోడ్ లేని కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు. మేమంటే ఎప్పుడో ఒకసారి వస్తాము, మీరైతే ఈ స్థానికంగా ఇక్కడే ఉండాలి. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? చాలా సార్లు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చాలా మంది కింద పడుతున్నారు. ఈ రోడ్ కరెక్ట్ చేస్తలే, ఒకసారి చేస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, వర్షం పడుతున్నారు మళ్ళీ పోతుంది అది రోడ్. మొత్తం చాలా మంది కింద పడుతున్నారు. చేయాలా సార్? ఏదైనా ఎన్నిసార్లు చెప్తే కూడా వింటలేడు, ఏం సమాధానం చెప్తలేడు. సరే చేద్దాం, ఇది డామర్ రోడ్ వేద్దాం, ఇది వేద్దాం అని చెప్తున్నాడు కానీ చేస్తలే, ఏం పని చేస్తలే. ఇక్కడ చాలా మంది కింద పడుతున్నారు సార్. ఎట్లా దాని నుంచి డస్ట్ గిట్ వస్తుంది, అస్తమా వస్తుంది అంటున్నారు. చాలా మట్టి మొత్తం నోట్లో పోతుంది మొత్తం. ఏం చేయాలా? ఎన్నిసార్లు చెప్తే కూడా వింటలేరు. ఇక్కడ కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలే మంది కూడా. అయితే ఇది స్థానికుల నుండి ఉన్నటువంటి స్పందన చూసుకుందాం. మనతో పాటు అయితే మరో షాప్ అయితే నిర్వహించే యజమాని కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, यहाँ पर रईस जो लीडर्स है, यहाँ से सेंट्रल मिनिस्टर है, या यहाँ के सीनियर मोस्ट लीडर भी, कांग्रेस के सीनियर लीडर भी है, तो क्यों नहीं कर रही है? यहाँ पर कम से कम रोज के 8-10 जने गिरते हैं यहाँ पर। ये डिवाइडर आंगन गाड़ियाँ स्लिप होके, किसी को भी बोलो आ रहे देख रहे चले जा रहे, कोई काम नहीं कर रहा। आके बोले तो खाली मट्टी दारे चल जा रहे, पानी पड़ रहा, मट्टी पूरी निकल के चले जा रही। ये जो रोड ऊपर नीचे है ना, वहाँ पर स्लिप होकर लेडीज वैसी गिर रहे, जेंट्स वैसी गिर रहे। रोज के 8-10 जने तो कंपलसरी गिरते यहाँ पर। किसी को बोलो कोई इजी ले रहा, खत्म करेंगे बोलो चल जा रहे। और डस्ट तो इतना डस्ट आ रहा, आखिरी डस्ट आता। क्यों, वजह क्या है, क्यों नहीं कर रहे हैं? अब क्या प्रॉब्लम है? अब हम लोग कैसा बोल सकते हो? अब उन लोगों को तो बोल रहे, हम लोग अब ला के बता रहे, देख रहे चले जा रहे, आप करेंगे बोले चल जा रहे। ट्रैफिक पुलिस जाम होती, दो जने आते 3 जने आते, रोकते थोड़ी देर, कैसे मट्टी डालते चले आते, खत्म। उसका पूरा काम ही नहीं करते, उसका कंप्लीट काम नहीं करते। कितने जने गिरते रहते हो, आगे भी ट्रैफिक फुल जाम हो जाती, खाली लेडीज की चक्कर में मालूम। तो यहाँ पे पॉलिटिकल भी है, पॉलिटिकल वाले भी है, बड़े बड़े लोग हैं। वो नहीं मालूम साहब हमको, खाली आते देखते कर देंगे बोलते चले आते, खत्म होता है, और कुछ भी नहीं बोल सकते। ఎస్ అయితే చెప్పండి బ్రదర్, ఏంది ఎప్పటి నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? అదే మీద సైకిల్ మీద నడుస్తూనే ఉంటా సార్, రోడ్ల మీద పిల్లలు పడుతూ ఉంటారు, అంతా ఇది ప్రాబ్లం ఉంది సార్. ఓ రోడ్తో సరిగా లేదు, వర్షాలు వస్తే ఇంట్లో దూరిపోతాయి సార్, వాటర్ అంతా, పిల్లలు జ్వరాలు బిలారు అంతా ముష్కిలైపోతాయి సార్. అంతా రోడ్లు సరిగా లేవు. నేను 2 సార్ సైకిల్ మీద కింద పడ్డా సార్, దెబ్బ తాకింది కొంచెం కాళ్ళకి అట్లా, ఇక్కడ అది సార్ అట్లా. ఇది స్థానికుల వర్షం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్ ఉందో మనం చూస్తున్నాం. అయితే ఈ రోడ్ కారణంగా ఎంతోమంది ఇబ్బందులు గురవుతున్నారు అంటూ చెప్తున్నారు. దాని పరిస్థితి చూడొచ్చు మనం ఏ విధంగా ఉందో. అయితే సర్వీస్ రోడ్ నుండి చాలామంది పోతుంటారు. ఇక్కడ చే నెంబర్ నుండి మొత్తం దిల్సుఖ్ నగర్ వెళ్ళాలన్నా, ఇక్కడ నుండి అయితే మొత్తం సెక్రటరియట్ వెళ్ళాలన్నా మెయిన్గా ఇక్కడ నుండే వెళ్ళాలి. కాచిగూడ వెళ్ళాలన్నా ఇక్కడ నుండే వెళ్ళాలి. హిమాయత్ నగర్ కానీ నారాయణగూడ కానీ ఇక్కడ నుండే వెళ్ళాలి. గాంధీ భవన్ వెళ్ళాలన్నా ఇక్కడ నుండే వెళ్ళాలి. అయితే ఉప్పల్ నుండి వెళ్ళే ప్రతి రూట్ దిల్సుఖ్ నగర్ వరకు కూడా, ఎల్బీ నగర్ వరకు కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి. అయితే జాతీయ రహదారులకు చేరుకోవాలన్నా కూడా ఇక్కడ నుండి చేరుకోవాలి. కానీ దాని పరిస్థితి చూస్తే తెలుస్తుంది ఎంత అధ్వానంగా ఉందో చూసుకోవచ్చు. స్థానికులు కూడా మొత్తంగా కూడా ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు కూడా చేయలేని స్థితిలో స్థానికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. బ్రదర్ बोलो, यहाँ पर ये रोड ऐसा रहने से धूल पूरा डस्ट पूरा आ रहा,
तो हेल्थ प्रॉब्लम्स भी आ रहे बोल रहे कैसा देखना? देखिए सर, ये जो कल इतना सा पैच है, ये इसके लिए क्या हो जा रहा बोले तो पूरा धूल से पूरा बैठ नहीं सक रहे, कर नहीं सक रहे। उल्टा अभी हेल्थ इश्यूज क्या हो रहे मालूम है, खांसी हो रहा, फिर ये धूल की वजह से आप लोग भी घर में रहे तो मालूम होता कि अपने को हार्ट का ब्लॉकेजेस का भी प्रॉब्लम रहता। और जो है सो ये घर में देख लीजिए आप, रोड पे जो है सो घराम भी है, छोटे बच्चे घर में जाके पूरा वो है। इससे पहले काउंसलर साहब विजय कुमार साहब भी आके यहाँ धरना करे, सब चीज़ करे, उसके बावजूद भी कुछ भी एक्शन नहीं हुआ। बोले तो क्या बोल रहे, बीजेपी का है बोल रहे कोई। इससे पहले जीएचएमसी वाले भी आके गए, तो हम लोग का नहीं है प्रोसेस। जो प्रोसेस करना है वो जाके कंप्लेंट करो, कंप्लेंट करे, हर वो चीज़ करे। फिर उसके बाद जो है सो ये नीचे फ्लाईओवर के नीचे जो है सो गार्डन बना रहे हैं। गार्डन का ज़रूरत नहीं है, आप खुद जाके देख लीजिए, गार्डन का ज़रूरत नहीं है। रोड का कितना प्रॉब्लम है देखिए। और एक चीज़ क्या है, ये खाने का चीज़ है, पूरा कवर अप करके रखना पड़ा पूरा, हर वो चीज़ से देखिए आप। और एक चीज़ क्या है मालूम है, कोई एक चीज़ नहीं है, यहाँ से किशन रेड्डी साहब जाते हैं, यहाँ से पुलिस वाले जाते हैं, यहाँ से हर वो जने जाते, तो भी देख के नज़रअंदाज कर रहे हैं। क्यों कि पब्लिक का वो नहीं है। वोट के टाइम पे वोट आके अच्छा मांगते, हर वो चीज़ करते, हर वो जने आके कंप्लेंट कर रहे हैं। धूल आप 1 घंटा आके बैठो, आप कोई भी लीडर साहब, कोई भी लीडर आके यहाँ 1 घंटा बैठ के, आप अगर 1 घंटा बैठ गए तो आपको खुद समझ में आ जाता। एक लीडर नहीं, कुछ भी नहीं, क्या भी नहीं। क्या बोले तो फ्लाईओवर भी डाले, कोई हर वो चीज़ के वास्ते सहूलत अच्छा है, किशन रेड्डी साहब अच्छा करे। लेकिन ये एक चीज़, परसों यहाँ पर दशहरा का डांडिया हुआ, सब चीज़ हुआ, किशन रेड्डी साहब जा रहे हैं, आ रहे हैं, 1-1 फीट का गड़ा हो जा रहा है यहाँ पे। क्या कर रहे हैं, सिर्फ आ रहे हैं, मट्टी डाल के चले आ रहे हैं। पब्लिक का देखो आप, पब्लिक के वास्ते ये ज़रूरी है, ब्रिज गार्डनरी ज़रूरत नहीं है। అయితే ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ రోడ్ ప్రాబ్లం వలన మొత్తం టోల్గా కూడా అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నామంటూ చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా ఈ యొక్క గుంతల్ని ఇప్పుడు ఆల్టరేషన్ చేశారని కూడా చెప్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయ్యో ఉదయం బండ్లను పెడితే సాయంత్రం వరకు చూసుకోవచ్చు ఏ విధంగా అవుతున్నారు. అంటే ఇంత డస్ట్ మొత్తం టోల్గా కూడా ఉదయం ఇక్కడ పార్క్ చేస్తే, వీళ్ళు షాప్లో ఉండేటటువంటి వాళ్ళు ఉదయం పెడితే ఇంత డస్ట్ మొత్తం టోల్గా కూడా వాళ్ళ పైన పడుతుంది. ఇదంతా లోపలికి వెళ్ళడం వలన అది అస్తమాలు వస్తున్నాయి, అస్తమా వ్యాధులకు గురవుతున్నాము అంటూ కూడా డస్ట్ అలర్జీస్ వస్తున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక చూసుకోవచ్చు, ఇక్కడ పెట్టినటువంటి ప్రతి వెహికల్ మీద కూడా ఇంత డస్ట్ ఉంది. అంటే 1-2 గంటలు పెడితేనే ఇంత డస్ట్ ఉంది. అంటే మొత్తంగా కూడా వాళ్ళు 24 గంటలు ఇక్కడ వ్యాపారాలు కూడా చేసుకోవాలి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చూడొచ్చు మనం ఎన్ని వెహికల్ పోతున్నాయో, మనము రోజుకు ఎన్ని వెహికల్ పోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే దీని సమస్య తీరాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క సర్వీస్ రోడ్ ఉందో, ఈ సర్వీస్ రోడ్ని మొత్తం టోల్గా కూడా బాగు చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం టోల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఈ సర్వీస్ రోడ్ను బాగు చేయాలి. ఇక్కడ నుండే అయితే ఇక ఏవైతే కేంద్ర మంత్రి ఉన్నారో కిషన్ రెడ్డి కూడా ఇక్కడ నుండే ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా అయ్యారు. అయితే అదేవిధంగా కాంగ్రెస్కు చెందినటువంటి అయితే అతిరథ మహాసారథులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా దృష్టిలో సాధించి, అయితే రాజకీయ నాయకులు ఉన్నది పబ్లిక్ సేవ చేయడానికి. కాబట్టి ఓటు ఎలక్షన్ టైంలోనే మాత్రమే వస్తూ ఉంటారు, వాళ్ళకి అప్పుడే సమస్యలు గుర్తుకొస్తాయి, ఆ తర్వాత సమస్యలను మర్చిపోతున్నారంటూ కూడా వాపోతున్నారు. ఎస్, అయితే అంబర్పేట నియోజకవర్గంలో మొత్తం టోల్గా కూడా ఫ్లైఓవర్ ఏర్పాటు చేశారు. దాని నిర్మాణం మొత్తం టోల్గా సుమారుగా 4 నుండి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఆ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత కూడా అది అంబర్పేట వాసులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి 2 సైడ్లో సర్వీస్ రోడ్ ఉంటుంది. సర్వీస్ రోడ్ మొత్తం టోల్గా కూడా గుంతలమయం కారణంగా, అయితే అసంపూర్ణ నిర్మాణం, ఒక ప్లానింగ్ లేకుండా కట్టడం వలన ఇక్కడ నుంచి వచ్చేటటువంటి డస్ట్ కారణంగా అస్తమాతో బాధపడుతున్నారు. తీవ్రమైన అయితే వివిధ రకాల జబ్బులతో కూడా బాధపడుతున్నామంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా చూసుకోవచ్చు, చిన్నపాటి వర్షం, మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షం వచ్చినా కానీ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తుంటాయి. ఈ నేపథ్యం చూసుకుంటే ఇక్కడ మొత్తంగా కూడా అయితే వర్షం వచ్చినప్పుడు వాటర్ ఆగిపోయి ఇక్కడ బండ్లు కూడా స్కిడ్ అవుతున్నాయి, అయితే పడుతున్నాము అంటూ కూడా చెప్తున్నారు. అయితే అంబర్పేట వాసులకు మొత్తం కూడా ఒక శాపంగా మారింది ఏక సర్వీస్ రోడ్ లేని కారణంగా. యొక్క డస్ట్కు మనం చూసుకుంటున్నాం, ఇక్కడ
అయితే ఏదైతే వెహికల్స్ కూడా మనం చూసుకుంటున్నాం, ఈ వెహికల్ మీద ఉన్నటువంటి గంట 2 గంటలు నిలబడితే ఏ విధంగా డస్ట్ ఉంటుందో చూసుకోవచ్చు. ఇంత డస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఉంటారు, ఇండ్లు ఉన్నాయి, ఆ చిన్నపిల్లలు ఉంటారు, ఆ మొత్తం అస్తమకు గురవుతున్నారు. కాబట్టి దీని ఖచ్చితంగా ఈ యొక్క సర్వీస్ రోడ్ నిర్మాణం సక్రమంగా జరగాలి అంటూ కూడా స్థానికుల ఆవేదన కూడా మనం చూసుకోవచ్చు. మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు ఈ అంశం పైన మాట్లాడడానికి అంబర్పేట నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలు కలిసి వచ్చి దానికి సమస్య అందరిది, ఇక్కడ ఉండేటటువంటి స్థానికుల సమస్య అంటూ కూడా రావడం జరిగింది. చూద్దాం మనతో పాటు. బ్రదర్ చెప్పండి, అయితే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది? ఆ యొక్క ఫ్లైఓవర్ కొంతమంది ఏమంటున్నారంటే అంబర్పేట వాసులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? పైన పట్టారం లోన లొటారం అనే సామెత ఉంది కదా, ఇది NH-163 ఫ్లైఓవర్ విషయంలో ఇది అక్షరాల సత్యం. ఈ సామెత వర్తిస్తుంది. సుమారుగా 2016 నుంచి మా అంబర్పేట్ ప్రజలకి ఇది ఒక దౌర్భాగ్యమైన స్థితిని ఏర్పరిచారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా బడా నాయకులనే అంబర్పేట, కానీ ఈరోజు వాళ్ళు బడా నాయకులు ఫ్లైట్లలో తిరుగుతారు, కానీ మేము అంబర్పేట్ ఫ్లైఓవర్ పై నుంచి కింద నుంచి తిరగలేని పరిస్థితి. ఇది 2009లో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ గారు 56 కోట్లతో దీనికి అంకురార్పణ చేసినారు. అప్పుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఉండే, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి నితిన్ గడ్కరీని తీసుకొచ్చి ఈరోజు ఫ్లైఓవర్ మీద వారిని ఒక ట్రయల్ కొట్టించారు తప్ప కింద సామాన్యమైన బడుగు బలైన వర్గాలు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకున్నటువంటి వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఇప్పుడు సర్వీస్ రోడ్ని చూస్తున్నాం. గత 8 నెలల క్రితం గడ్కరీ గారితో ఈరోజు ఫ్లైఓవర్ని ఓపెన్ చేసినారు తూతూ మంత్రంగా, కానీ ఇక్కడ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేసుకుంటూ సామాన్యమైన ప్రజలని బాధలో నెట్టేసినారు తప్ప ఈ ఫ్లైఓవర్ వల్ల ప్రజలకి ఎలాంటి ఒక ఇబ్బంది, ఎలాంటి ఒక సాయం జరగలేదు. ముఖ్యంగా NH-163 అనేది ఒక నేషనల్ హైవే. ఇప్పుడు మీరు చూస్తుంటే వ్యాపార సముదాయాలన్నీ కూడా మూతపడ్డాయి. ప్రజలందరూ కూడా ఆస్తమా, రెస్పిరేటరీ ప్రాబ్లంతో, డిస్క్ ప్రాబ్లంతో ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అంబర్పేట ప్రజలని కాదు, ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళు, మిగతా ఇక్కడ కోటి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అంబర్పేట ప్రజలకి రాజకీయ నాయకులు చేసింది చాలానా చూపించుకునేది రూపాయి. ఈరోజు కోట్లలో సుమారుగా 8 సంవత్సరాలు ఈ బ్రిడ్జితో కాలయాపన చేసి 54 కోట్ల నుంచి ఈరోజు 800 కోట్ల దాకా పోయింది. అంటే ఈరోజు ల్యాండ్ అక్విజిషన్లో కూడా తూతు మంత్రం చేస్తారు. ఎక్కడికక్కడ వేసిన గొంగడి అన్నట్టే ల్యాండ్ అక్విజిషన్ చేసినారు తప్ప ల్యాండ్ అక్విజిషన్ కూడా సరి చేయలేదు. ఈరోజు సర్వీస్ రోడ్ చూస్తే చాలా చిన్నగా ఉంది. ఎవరైనా సరే ఫ్లైఓవర్ వేస్తే ఇక్కడికి 10 మీటర్లు, అటు 10 మీటర్లు వెడల్పుగా చేసి ఫ్లైఓవర్ నిర్మిస్తారు, కానీ పైన పట్టారం లోన లొటారం అంటూ కిషన్ రెడ్డి గారు కేవలం ఒక మేకప్ లాగా పైన ఫ్లైఓవర్ నిర్మించి కింద పట్టించుకోలేదు. అంటే కింద ప్రజలే మీకు ఓట్లేసినటువంటి వ్యక్తులను పట్టించుకోలేదంటే మీ మానసిక స్థితి అంబర్పేట ప్రజల మీద ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరే ఆలోచించాలి. మీరు కేంద్ర మంత్రి గడ్కరీ గారిని మేము కోరుతా ఉన్నాం, కిషన్ రెడ్డి గారికి మీరు ప్రమోషన్లు ఇస్తున్నారు, కానీ ఇక్కడ మా ప్రజల బతుకులని మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. గడ్కరీ సాబ్ आप ఎంక్వైరీ करो ये ब्रिज के ऊपर कितने तकलीफ हम लोग झेल रहे. మీరు గడ్కరీ గారు వెంటనే దీనిపై ఒక ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే కాలయాపన చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిరు. ఈరోజు మీరే చెప్తా ఉన్నారు, నా మీద నింద పడతా ఉన్నదని మీరే చెప్పినారు కదా. ఈ కాంట్రాక్టర్ మీద, అలాగే ఈ దీనికి సంబంధించి వర్క్ చేసినటువంటి అధికారుల మీద, అందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ పేర్లు కూడా, వాళ్ళ నంబర్లు కూడా ఈ అంబర్పేట వేదికగా A4 అంబర్పేట ఉన్నది కదా, మీరు అన్నటువంటి మాట మీకు చెడ్డ పేరు వస్తుంది కదా. వారు ఎవరెవరు ఉన్నారో ఈ ఫ్లైఓవర్ వల్ల చెడ్డ పేరు వచ్చిందో వాళ్ళందరి పేర్లు కూడా బహిర్గతం చేయాలి, పునరుద్ధరించాలి, మంచి లేయర్తో రోడ్ని ప్రారంభించాలని చెప్పేసి మీరు తాను కోరుతా ఉన్నాం. అయితే సర్వీస్ రోడ్డు మొత్తం పునర్నిర్మించాలి అంటూ కూడా చెప్తున్నాడు. ఆవేశానికి కూడా గురైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కానీ సర్వీస్ రోడ్ని చేసే బాధ్యత ప్రభుత్వానిది, రాష్ట్ర ప్రభుత్వానిది. సర్వీస్ రోడ్ చేసే బాధ్యత ఉంటుంది. మనతో పాటు నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదే గత ప్రభుత్వంలో కూడా చేయలేరు, దీన్ని పట్టించుకోలేరు. గత ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా గత BRS ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు అంటున్నారు. అది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్థానికులకు అనుగుణంగా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇటు RNB వాళ్ళు కానీ, GHMC వాళ్ళు కానీ దీని మీద చర్యలు కూడా తీసుకోవాలి. సామాన్య పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. మరి ఎలా చూడవచ్చు అంటారు సార్? యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ది, ప్రతి ఒక్కరు తెలుసు. మనకు ఎమ్మెల్యే దాంట్లో ఎలాంటి అభిప్రాయం లేకుంటే ఎలాంటి దానికి మా
ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, కిషన్ రెడ్డి ఒకవేళ ఇనాగ్రేషన్ చేయకపోతే ఇమీడియట్లీ తక్షణమే 3-4 రోజుల లోపల నేను ఇనాగ్రేషన్ చేస్తా అంటే అప్పుడు కిషన్ రెడ్డి కన్ను తెరిచి తొందరగా బ్రదర్ అన్నట్టు అడ్డం రోడ్ వేసి ఏదో తాత్కాలికంగా చేసి, కానీ ఆ రోడ్డును వేసి ఇంతవరకు కిషన్ రెడ్డి మాత్రం మీకు పట్టించుకోలే. ఇంకోటి దీనికి స్థానికంగా అసలు ఈ ఫ్లైఓవర్ అసలు ఎందుకు వేసిండు అనేది ఇప్పటికి ఎవరికి అర్థమే కాదు. ఏదో వేరే ప్రాంతం ముప్పాలు గట్కేసరి వాళ్ళకి పనికొస్తుంది తప్ప అంబర్పేట డివిజన్ వాళ్ళకి ఒక్కరికి ఫ్లైఓవర్ పనికిరాదు. ఖాళీ ఇదే రోడ్డు కొంచెం పెద్దగా చేస్తుంటే చాలా బాగుంటుండే. ఒక మెయిన్ లీడర్స్, ఆల్ పార్టీ లీడర్స్ పిలిచి అడిగి అసలు ఇది ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుందా లేదా అంటే బాగుంటుంది. ఏదో తూతాలికి ఏమైనా చేసినా అంటే అంబర్పేట చెప్పుకోనికే ఇక ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ దేనికి పనికి రాకుంటున్నది. అంటే ఎలా చూడాలంటారు? మెయిన్గా ఇబ్బంది పడుతున్నది స్థానికులే, రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇబ్బంది పడతలేరు. రాజకీయ నాయకులు ఇండ్లు ఎవరు కూడా ఇక్కడ సర్వీస్ రోడ్కు లేవు కాబట్టి స్థానికులు, వ్యాపార సంస్థలు ఎప్పుడు 24 గంటలు ఉంటున్నారు. అస్తమా వ్యాధులు వస్తున్నాయి, దీన్ని బాగు చేయండి అంటున్నారు. మరి ఎట్లా ఆ స్థానికులు రాజకీయ నాయకులు మరి మాకే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మా పండితాన్ని ఉన్నాడు, పాపం నా షాప్ ఉండే, ఇప్పుడు దానికెళ్ళి దుమ్ములా మొత్తం వాళ్ళ ఇంట్లో రోడ్లు లేకపోతే మొత్తం ఇంట్లో పిల్లలకు జ్వరాలు, సర్దులు మొత్తం 24 గంటలు. ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇమ్మీడియట్ తక్షణమే ఈ రోడ్ వేయాలి. ఈ రోడ్ వేయకపోతే అసలు ఫ్లైఓవర్ ఎప్పుడు ఖాళీ ఉంటుంది. ఎప్పుడైనా మీరు రేడియో మధ్యాహ్నం ఇప్పుడు రేడియో వినండి, అంబర్పేటలో ఫ్లైఓవర్ ఏదైనా ఖాళీ ఉందంటే తక్షణం అంబర్పేట ఫ్లైఓవర్ ఖాళీ ఉంది, ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళమని రేడియోలు అవి చెప్తుంటారు మధ్యాహ్నం పూట. అట్లాంటి దుర్దుతి ఉంది. ఏంటంటే ఈ తిండికెళ్ళ పోతే ఏ బండ్లున్నా ఇమీడియట్లీ రోడ్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీని బాధితులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమి ఈ ఫ్లైఓవర్ పడడం వల్ల మాకు ఎలాంటి మాకు ఇబ్బంది అంటే మాకు ఏమీ ఉపయోగం లేదు. ఇది సెట్ బ్యాక్ ఆల్రెడీ రోడ్ వైండింగ్ చేసి సర్వీస్ రోడ్ పెట్టినుంటే మాకు చాలా బాగుండేది. మా బిజినెస్లు అన్నీ దెబ్బతిన్నాయి, మా ఇండ్లు పోయినాయి. మేము చాలా మేము బాధపడుతున్నాం. ఇక్కడ దుమ్ముకి ధూళికి ఇదే మా బిల్డింగ్, ఇదే మా పక్క హౌస్. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకెరక. లోపల జిఎస్ఎంసీలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. ఈ రోడ్లో యూటర్న్ ఒకటి పెట్టమని చెప్తే పెడతామంటారు. యూటర్న్ది ఒక ఇళ్ళకైనా పోవాలి, ఇళ్ళకైనా రావాలంటే జామ్ అవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది మాకు రావడం పోవడం. ఇది మాకు ఫ్లైఓవర్ ఉండడం వల్ల మాకు ఎలాంటి లేదు, ఉపయోగం లేదు. సర్వీస్ రోడ్ చూడు ఎట్లా మొత్తం దుమ్ము ధూళి రావాలి పోవాలంటే రాత్రిపూట మాకు ఇబ్బంది. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఎంత నరకం అనుభవిస్తున్నామో అంత అనుభవిస్తున్నాము. అయితే ఇది స్థానికులు సెట్ బ్యాక్ విషయంలో కూడా అయితే వాళ్ళ ఆ ప్రాపర్టీని కూడా కోల్పోయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే ఇక్కడ 2 పార్టీలకు చెందినటువంటి అతిరథ మహాసారథులు గిట్ట ఉన్నారు. మొత్తం రోజులుగా చూసుకుంటే కనుక ఇటు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంది, అయితే బీజేపీ వాళ్ళేమో కేంద్ర మంత్రులు కూడా బీజేపీ ఉన్నారు. అయితే అతిరథ మహాసారథులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. మరి ఎందుకు పట్టించుకుంటలేరు ప్రజా సమస్య? కేవలం మా అంబర్పేట ప్రజల మీద ఈ ఫ్లైఓవర్ తెచ్చి కిషన్ రెడ్డి ఆయన పర్సనల్ లాభం కోసం, ఆయన కమిషన్ల కోసం ఈ ఫ్లైఓవర్ తెచ్చినని మేము అనుకుంటున్నాము. ఆయన పేరు డబ్బా కొట్టుకోనికనే అంబర్పేటకి ఏదో ఉద్ధరించిన అన్న ఒక డబ్బా కొట్టుకోనికనే ఈ ఫ్లైఓవర్ తెచ్చిన అనుకుంటాం. కానీ దీనివల్ల ఈ ఫ్లైఓవర్ వల్ల అంబర్పేట ప్రజలకి ఎటువంటి లాభం లేదు. మీరు చూసుకుంటే ఈ రోడ్లు చక్కలేవు. మేము తిరిగేటోళ్ళం అంబర్పేట నుంచి, ఇక్కడి నుంచి మేము ముప్పలు వాడాలంటే ఆ ఫ్లైఓవర్ వాడడం. పోనీ మేము అసలు ఆ ఫ్లైఓవర్ వాడిన చరిత్ర లేదు ఇప్పటివరకు. మా ఇల్లులు పక్కనే, మా అమ్మ ఇంట్లో అందరు అమ్మలు మేము గడికి రోజు మేము దుమ్ము వస్తుంది, మా ఇంట్లోకి అన్నీ వస్తున్నాయి, తూడ్చుకోవాల్సి వస్తుంది. ఈ రోడ్లన్నా చక్కగా ఉంటే మాకు ఆ గతి పట్టదు. ఇంకోటి ఏంటంటే మా అంబర్పేటకి ఏం చెప్పమో తెలియదు, కానీ ఈ రాజకీయ నాయకుల వల్ల ఈ యొక్క ఫ్లైఓవర్ వల్ల మాకు ఇట్లా టైం వేస్ట్ అవుతుంది. అలానే మన ముస్లిమాబాద్ ఫ్లైఓవర్ మీద మాకు ఎంత కష్టమవుతుంది దిల్షనార్ పోవాలంటే మొత్తం తిరిగిపోవాల్సి వస్తుంది. అంటే రాజకీయ నాయకులకి మా అంబర్పేట మీద ఏమైనా పగుందా అని మేము అనుకుంటున్నాము. మేము దయచేసి రాజకీయ పార్టీలకు ఒకటి చెప్తున్నాం, ఇక్కడున్న రాజకీయ పార్టీలు అన్నీ మేము ఒకటి అంబర్పేట డెవలప్మెంట్ కోసం, అంబర్పేట ప్రజల కోసం ఆలోచిస్తాం. ఎటువంటి రాజకీయం మేము ఏమీడా అందరం ఒకటేలాగా ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. మాకు ఇమీడియట్లీ ఈ రోడ్లు కావాలి, ఈ రోడ్లు శాంక్షన్ కావాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం మేము. అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు సమస్య ప్రజలందరిది, పార్టీలది కాదు, ప్రజలందరిది. కాబట్టి ఆ ప్రజా సమస్యలు తీర్చడానికనే ప్రజాప్రతినిధులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే అయితే పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు తీర్చేందుకు ముందుండాలి. ఈ యొక్క రోడ్ను కూడా బాగు చేయాలంటున్నారు. మనతో పాటు మరికొందరు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మెయిన్గా సర్వీస్ రోడ్ లేని కారణంగా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు, నిజమేనా? యాక్చువల్గా ఈ ఫ్లైఓవర్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అయితే ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేయడమే చాలా లేట్ చేశారు, 10 సంవత్సరాలు లేట్ చేసి తర్వాత ఆయన కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కానీ దాన్ని అప్డేట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి.
ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇచ్చిన తర్వాత కూడా చాలా లేట్ చేసారు, 4 సంవత్సరాలు లేట్ చేసారు. తర్వాత తీరా స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుకుంటూ స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటున్నారు సర్వీస్ రోడ్డు స్టేట్ గవర్నమెంట్ కిందికి వస్తుందని చెప్పారు. మరి అప్పుడు ప్యాకేజ్ ఏం చేశారు? దాంట్లో ప్యాకేజ్లో ఏం పెట్టారు మీరు? అసలు మీరు దీన్ని ఏమనుకున్నారు? సర్వీస్ రోడ్డు ఎంత విడిది పెడతామనుకున్నారు? అది ఎవరు చేస్తామనుకున్నారు? మీరు వన్స్ ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సర్వీస్ రోడ్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలి కదా. మరి సర్వీస్ రోడ్ ఏమనుకున్నారు? మరి ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తారు? ఇది జనాలు కొద్దిగా గొప్ప ఉపయోగపడడం కూడా అవి కూడా దగ్గర మళ్ళీ సంవత్సరానికి వస్తున్నట్టు. ఈ సర్వీస్ రోడ్ల పరిస్థితి ఏంటి? ఆ చే నంబర్ దాటిన తర్వాత అది ఇంకా సర్వీస్ రోడ్ ఓపెన్ కాలేదు. అంబర్పేట ప్రజలు గోల్నాక పోవాలంటే తిరిగి పోతున్నారు. మళ్ళీ ఎన్ని రోజులు డిలే చేస్తారు? 6 నెలలు అయిపోతున్నది. నువ్వు ఏ ప్రాజెక్ట్ చక్కగా చేసావు? అంత తూతు మంత్రంగా మా ఎమ్మెల్యే గారు థ్రెట్ చేస్తే నువ్వు చేయకపోతే నేను జనాలందరికీ చెప్తా, వాడుకోమని స్టార్ట్ చేయమని చెప్తా అంటే ఇమీడియట్గా వచ్చేసి ఒక రౌండప్ కొట్టేసి ఇక వాడండి అని చెప్పావు. ఎన్ని రోజులు డిలే చేస్తావు? దుమ్ము ఉన్నది, క్లీన్ వేరే ఏరియాలలో ఇట్లనే ఉందా? నీట్గా ఉంటుంది, కానీ ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి ఎక్కడ లేదు. ఆ సర్వీస్ రోడ్ పరిస్థితి లేదు. ఆ చే నెంబర్ అయితే ఫస్ట్ అయితే ఇమ్మీడియట్గా చే నెంబర్ క్లియర్ చేయండి. అది మీరు ఎన్ని రోజులు డిలే చేస్తారు? నీ సైడ్ నుంచి లేట్ పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తే ఇంకా ఘోరం అయిపోయింది. ఏ వర్క్ అవ్వట్లేదు. ఇంకా పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నా కొద్దిగా గొప్ప ఏదో పర్సూ చేసుకుంటూ ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుతుండే. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా డిలే అయిపోయింది. నువ్వు అనే దాంట్లో కిషన్ రెడ్డి పాత్ర కానీ ఎక్కడున్న ఏమంటారు అలికేఫ్ కడుక్కున్న బ్రిడ్జులు కానీ అన్ని డిలేని. ఆ ఉప్పల్ అయితే ఆ పరిస్థితి ఇంకా కొద్దిగా గొప్ప అది ఇంకా చాలా డిలే ఉన్నది. అలికేఫ్ చౌరస్తా ఉన్నది అయితే మా అంబర్పేట ప్రజలు దృశ్యంలో పోవాలంటే చుట్టూ తిరిగి పోతున్నారు. అయ్యా బాబును అది స్టార్ట్ చేసి కూడా 7 నెలలు అవుతున్నది. అది మా ఎమ్మెల్యే గారు కూడా స్టార్ట్ చేయండి ఇమ్మీడియట్ చేయండి అంటే కొద్దిగా గొప్ప అయినా అది స్టార్ట్ అయ్యి కూడా సంవత్సరం అవుతున్నది. ఏ ప్రాజెక్ట్ అని చక్కగా ఉన్నది? 2 దొందే ఉన్నాయి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఇప్పుడు ఏ వర్క్ అయినా లేట్ ఉంటుంది. ఇది ఈ ఇబ్బందులు ఎప్పుడు తీరుస్తారో కిషన్ రెడ్డి గారు తొందరగా చేయండి. ఫస్ట్ ఆ సర్వీస్ రోడ్ క్లియర్ చేయండి, తర్వాత ఈ సర్వీస్ రోడ్ అనేది మంచి చేయండి. ఇది మేము డిమాండ్ చేస్తాం. అయితే ఖచ్చితంగా పార్టీలు అనేవి ప్రజల కొరకు పనిచేయాలి, అంతే తప్ప మేము చేశాము మీరు చేశాము అనేది కాదు. ప్రజల కొరకే ఉంది. పార్టీలన్నీ కూడా ప్రజల కొరకే ఉన్నాయి. ప్రజల చేత గెలిచారు కాబట్టి, ప్రజాస్వామ్యంలో గెలిచారు కాబట్టి, ప్రజాక్షేత్రంలో మీరు ఉండాలి కాబట్టి ప్రజల కొరకు పనిచేయాలి. ప్రజలు ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన సమస్యల పైన నిలదీస్తారు. కానీ వాళ్ళ కొరకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడంలో పార్టీలు ఉండాలి. మా పార్టీ చేసింది మీ పార్టీ చేసింది మేము చేయలేమనేది కాదు. మనతో పాటు ఇంకా మాట్లాడడానికి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏ పార్టీ చేసింది అనేది కాదు, మెయిన్గా సమస్య ఎలా పరిష్కరించాలనేది కావాలి. మెయిన్గా పార్టీలకు అతీతంగా సమస్య ఎలా పరిష్కరించాలి, ఎలాంటి సమస్య ఉంది మెయిన్గా? యాక్చువల్లీ మీరు లోకల్ ఆల్ హాస్పిటల్స్ చూసుకుంటే మీరు అడగవచ్చు, రోజు ఒక 2-3 కేసులు ఈ డస్ట్ వల్ల ఎలర్జీస్ వల్ల మీరు చూసుకోవచ్చు. మొత్తం అవే కేసులు ఎక్కడ ఏ హాస్పిటల్లో చూసినా. పార్టీస్ అనేది కాదు, ఒక్కసారి మీరు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఆలోచించాలి. కంపల్సరీ మీరు ఒకసారి వచ్చి వాళ్ళ టీం వచ్చాన చూసుకొని ఖచ్చితంగా సర్వీస్ రోడ్ అనేది మనం ఏపీ చూస్తుంటే అంబర్పేట ప్రజలకు చాలా మేలు అవుతున్నట్టుంది. ఎందుకంటే ఆల్రెడీ ముస్రాంబాగ్ చూసుకుంటే అక్కడ ప్రాబ్లమే, ఇక్కడ ప్రాబ్లమే, మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇది ప్రజలకు ఖచ్చితంగా ప్రజలకు అవసరాలను తీర్చేందుకే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ రోడ్ను ఏదైతే మోడిఫికేషన్ చేయాలి. ఇటు 10 ఫీట్లు ఉండాలి. 10 ఫీట్లు మరి ఏ విధంగా చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, దీని నిర్మాణం ఎందుకు ఆలస్యమైంది, ఆ యొక్క ఫ్లైఓవర్లు అన్ని జాతీయ నిర్మాణాలలో భాగంగా జాతీయ రహదారులు పునరుద్ధరించే భాగం లోపల ఫ్లైఓవర్లు నిర్మిస్తుంటారు. ట్రాఫిక్ని నియంత్రించే భాగం లోపల ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. కాకపోతే ఆ ఫ్లైఓవరే మాకు అక్కర్లేదు. కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము, అది ఎవరు కూడా కాదు, ఏ పార్టీకి అతీతంగా, అది పార్టీలది సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ల నుండే ఆ యొక్క మొత్తంలో కూడా వీటిని నిర్మిస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క బ్రిడ్జ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు, ఫ్లైఓవర్ల వల్ల అంబర్పేట వాసులకు ఉపయోగం లేదంటున్నారు, సర్వీస్ రోడ్ చేస్తే మాకు మేలు ఉంటుంది అంటున్నారు. సర్వీస్ రోడ్ లేని కారణంగా అస్తమా వ్యాధులకు గురవుతున్నాము, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, కింద పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు. స్థానికుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీ ఐన్యూస్ వారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీరు వేళ పబ్లిక్లు ఉంటున్నారు, మీరు మాకు చాలా మంచిగా అనిపించింది. అయితే కాంగ్రెస్ ఏమో గాలికొదిలేసింది పరిపాలన. ఇప్పుడు జూబ్లీస్లో ఒక్క ఎమ్మెల్యే గురించి అంతమంది అవసరం లేదు. మంత్రులు అక్కడనే, ఎమ్మెల్యేలు అక్కడనే ఒక ఏకగ్రహంగా చేస్తే అయిపోతుండే. పబ్లిక్లు పట్టించుకుంటారు. కాంగ్రెస్ మొత్తం కోమటిరెడ్డి వచ్చిండు ఆ రోజు, నేను మొత్తం మాట్లాడుతా ల్యాండ్ మొత్తం చూస్తా అన్నారు. కిషన్ రెడ్డి అంటారా, ఆయన వేస్ట్. ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టే, కానీ ఆయన స్పందన ఉండదు, రాడు.
పబ్లిక్ గురించి ఒక 3000 కుటుంబాలను ఇలా రోడ్డు మీద వేసిండు తప్ప ఆయన వేసిన అంబర్పేట ఘనకారం ఏం లేదు. మళ్ళీ గెలుచుడు అంబర్పేటతోనే గెలుస్తాడు. ఆయన ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండు, 2 సార్లు ఎంపీగా. ఆయన పదవుల మీద పదవులు పొందుతుండే కానీ మళ్ళీ ఇచ్చేటోళ్ళు కూడా ఎందుకు ఇస్తారో మాకు తెలియదు. కానీ ఆయనకు పబ్లిక్లో ఏదో పెద్ద పేరు ఉంది అనుకుంటారు కానీ లేదు. ఇలాంటి మళ్ళీ ఆయనే ఒక నెల లోపల ఆయన ఏది చేయించలేదు అనుకోండి, ఆల్ పార్టీ పెద్ద ఎత్తున మళ్ళీ రసలోకలు రోడ్డు ధర్నా చేస్తాము. ఎందుకంటే మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఎన్ని ఫైవర్లు అయినా చూడండి మీరు, ఆ పక్కకి ఈ పక్కకి ఏమైనా దుమ్ము ఉందా ఎట్లా ఉన్నాయో చూసి వాళ్ళు కనీసం సూచన గుణపడటం నేర్చుకోమానండి. ఎందుకంటే పోరాటం నేను చేస్తున్నాను, ఆయన ఏమవుతలేదు. ఆయన ఒక కేంద్ర మంత్రి అంబర్పేటకు తెచ్చింది ఏం లేదు ఇప్పటి వరకు. ఒక ప్రాజెక్టు తెచ్చినా చూపెట్టమానండి. ఇది వాళ్ళ ఆవేదన. పోరాడితే పోయిందేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ ఉన్నారు. ఖచ్చితంగా సమస్యల కొరకు ఎట్టి పరిస్థితుల్లో నిలదీస్తాం. రాజకీయ పార్టీలను అందరినీ కూడా నిలదీసేసి ఈ ప్రజా సమస్య కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వీస్ రోడ్ అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.